పాదారవింద శతకంలోని 40వ శ్లోకానికి ప్రవేశించాం. శనైస్తీర్త్వా మోహాంబుధిమథ సమారోఢు మనసః క్రమాత్ కైవల్యాఖ్యాం సుకృతి సులభాం సౌధవలభీం లభంతే నిశ్రేణీమివ ఝటితి కామాక్షి చరణం పురశ్చర్యాభిస్తే పురమథన సీమంతిని జనాః. ప్రతిపదార్థం చెప్పుకుంటే పురమథన సీమంతిని త్రిపురారి ప్రియురాల అంటే మోహాంబుధిలో కొట్టుకుపోయే వాళ్ళకి త్రిపురారి ప్రియురాల అని సంబోధన చేశారు. ప్రతి సంబోధనలోనూ ఒక అర్థం మనకి అలా తెలిసిపోతూ ఉంటుంది. తర్వాత పురమథన సీమంతిని త్రిపురారి ప్రియురాల కామాక్షి, ఓ కామాక్షిదేవి, జనాహ సాధకులు పురశ్చర్యాభిహి పురశ్చరణల చేత మంత్రానుష్ఠానాల చేత శనైహి మెల్లగా మోహాంబుధిం మోహ సముద్రాన్ని తీర్త్వా దాటి క్రమాత్ క్రమముగా అథ ఆ పైన సుకృతి సులభాం పుణ్యాత్ములకే సులభమైన, అందరికీ సులభం కాదు, సుకృతి సులభం అంటే ఎవరైతే సుకృతాలు చేసుకుంటున్నారో వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకి మాత్రమే సులభమైన కైవల్యాఖ్యాం కైవల్యమనే సౌధవలభీం ముక్తి సౌధాగ్రాన్ని అంటే ముక్తి సౌధం అగ్రం అని చెప్తున్నారు. ఆ ముక్తి సౌధంలో పైన మేడ, ఆ పైన అంతస్తు, కింద ఇంకా ఏమీ కాదు. ఆ ముక్తి సౌధ అగ్రాన్ని ఝటితి వెంటనే సమారోఢు మనసః ఎక్కుటకు ఇష్టపడిన వారై తే నీ చరణాన్ని నిశ్రేణీమివ నిశ్రేణి అంటే నిచ్చెన వలె లభంతే పొందుచున్నారు. ఇంతకు ముందు శ్లోకంలో కూడా మనం చెప్పుకున్నట్టు జీవులు మోహ సముద్రంలో కొట్టుకుపోతూ ఉంటారు. ఇది మోహ సముద్రం అంటే మోహం అంటే అట్రాక్షన్స్ ఇష్టము కాదు. ఈ మోహం అంటే పాశం, నాకు నాది అనే వ్యామోహం అదనమాట. అట్లా కొట్టుకుపోతూ ఉంటారు. సముద్రం అన్నాం కదా, సముద్రంలో ఏముంటాయి, తరంగాలు, అలలు వస్తూ ఉంటాయి. ఈ అలలు పెద్ద అల వచ్చినప్పుడు ఒడ్డు కొట్టుకొస్తూ ఉంటారు, మళ్ళా లోపలికి వెళ్ళిపోయినప్పుడు లోపలికి తీసుకుపోతూ ఉంటారు. అంటే ఈ అలల్లో పైకి లేవడం, కిందకి పడిపోవడం, అలా పైకి లేచినప్పుడు పైకి లేవడం, అలా కిందకి వెళ్ళిపోయినప్పుడు కింద పడిపోవడం, ఇలా జరుగుతూనే ఉంటుంది. ఈ మోహ అంబుధి మనిషిని పశువులాగా ఒక రాటకి కట్టేసినట్టుగా ఎలాగైతే అందులో కట్టి పెడుతోందో, ఈ సముద్రం కూడా ఈ అలలతో పైకి కిందకి పడేస్తూ ఆటలాడుతూ ఉంటుంది. ఈ మోహం అంటే ఏమిటంటే మంచి చెడు వివక్షణ చెయ్యలేని ఒక అవివేకం. ఏది మంచో ఏది చెడో మనకి ఏదో మనకి ఇష్టమైంది మాత్రమే అది మంచిలాగా కనపడుతూ ఉంటుంది. మనకి ఉదాహరణకు చెప్పాలంటే ధృతరాష్ట్రుడికి ఆ మోహం, పుత్ర వ్యామోహం ఎంత చేసిందంటే, ఎంత అన్యాయంగా ఆ దుర్యోధనుడు చేస్తున్న పనులకైనా గట్టిగా అడ్డు చెప్పలేకపోయాడు. ఆ పుత్ర వ్యామోహం అలాంటిది. ఆ వ్యామోహం ఏమైంది, ఆఖరిగా పుత్రశోకంలోకి దిగింది. అంత వ్యామోహం. కాబట్టి అక్కడ మంచి చెడు విచక్షణ లేదు. ఆ విచక్షణ లేనితనం, అదే అవివేకమే మోహం. అటువంటి మోహ అంబుధి, అది ఒక చిన్న సరస్సు కాదు. అంబుధికి అంటే సముద్రానికి అంతం ఆరంభం లేవు. అది అసలు ఎంత పెద్దదో. అటువంటి సముద్రంలో కొట్టుకుపోతూ ఉంటాం. కానీ అటువంటి అంటే ఆ సాధకులు కూడా ఎవరైనా ఆ నెమ్మదిగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 38, 39 శ్లోకాల్లో
ప్రభాత సమయం ఎప్పుడైతే అమ్మ పాద ధ్యానం జరిగిందో, ఇప్పుడే ప్రభాత సమయం అయింది. ఆ ప్రభాత సమయంతో లోపల ఆ కుండలిని జాగృతమయ్యి కమలాలు, షట్కమలాలు ఇచ్చుకుని ఆ కొంచెం ఒక సాధనా మార్గంలో ప్రయాణం చేస్తున్న ఒక సాధకుడికి ఈ సుకృత ఫలంగా వివేకం లభించి ఈ మోహాంబుది లాంటి ఈ మహాసముద్రాన్ని నుంచి, ఆ సంసారం నుంచి విడిపడి, ఇది కాదు నేను ఇంకొంచెం మార్గం మార్చుకోవాలి, నేను కొంచెం ఒక మెట్టు ఎక్కే ప్రయత్నం చెయ్యాలి, ఇందులో కొట్టుకుపోవడం కాదు, వేరే ఏదో ఇంకొక ఆనందం ఏదో ఉంది, ఈ లౌకికమైన ఈ ఆనందానికి ఒక మితి ఉంది, ఈ ఈ లౌకికమైన ఈ ఆనందాల నుంచి బయటపడి అలౌకికమైన జ్ఞానం ఏముందో ఆ పరమ జ్ఞానాన్ని పొందాలి అనే ఒక వివేకము లోపల మేల్కొని ఆ కైవల్యం అనే మేడ ఎక్కాలని కోరిక వస్తుందిట. ఆ కైవల్యం అనే మేడ ఎక్కాలనే కోరిక ఎప్పుడైతే కలుగుతుందో అదే ఆ కోరికని ముముక్షుత్వము అంటారు. ఈ ముముక్షుత్వము రాగానే ఆ కైవల్యం అనే మేడ కనబడుతుందిట సాధకుడికి. ఆ ఆ మేడ కనిపించంగానే చాలా పెద్దది, ఎంత ఎత్తుగా ఉందో, అమ్మో దీన్ని నేను ఎక్కడెక్కగలను, నా వల్ల అవుతుందా అనే లోపల నుంచి ఒక అధైర్యం వస్తుందిట. అప్పుడు ఆ అధైర్యం, నేను చెయ్యలేదు, నాకు ఇలా ఆలోచన అయితే వచ్చింది కానీ నా వల్ల కాదు, నేను చెయ్యలేదు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఫస్ట్ మొదలు పెట్టంగానే ఏమో 500 శ్లోకాల మొదలు పెట్టాక అవుతున్న కొంత 500 శ్లోకాల 500 అవుతాయా, ఎప్పుడు అవుతాయా లోపల నుంచి మొదలు పెట్టేప్పుడు ఉత్సాహంగా మొదలు పెట్టినా మళ్ళీ లోపల నుంచి ఒక చిన్న ఒక అధైర్యం, అమ్మో 500 ఎప్పటికవుతాయో, ఎలా పూర్తి చేస్తాము అనే ఒక లోపల ఒక అధైర్యం. మళ్ళా అమ్మవారి ధ్యానమే ఆవిడే మనకి ధైర్యాన్ని చెయ్యి చెయ్యి వెళ్తావు పర్వాలేదు ముందరికి వెళ్ళిపోతావు అని ఒక ధైర్యం అమ్మవారు చెప్తూ ఉంటుంది. అలా అటువంటి ఆ చేసుకుంటున్నా అంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మనకి, చేస్తున్న ఈ పారాయణతో ఒక లోపల నుంచి ఒక ఆనందం కలుగుతుంది కదా, ఈ ఆనందమే అటువైపుకి మళ్ళా మన్ని మళ్ళింపచేస్తుంది. అటువంటి ఆ ఆనందము ఆ పూర్వ పుణ్య బలం వలన ఆ అమ్మవారి అవ్యాజ కృప అంటే అన్కండిషనల్ లవ్ ఆవిడది. ఆవిడకి మనం చేసే సాధన వల్ల ఆవిడకి వచ్చే లాభం ఏమిటి, ఏమి లాభం లేదు. ఒక తల్లి పిల్లల్ని చదువుకో నాన్న, బాగా చదువుకో నాన్న, నువ్వు మంచిగా ఉండు, మంచిగా చెయ్యి, నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని తల్లి చెప్తూ ఉంటుంది. ఆ చెప్తున్నప్పుడు వాడిని తయారు చేస్తున్నప్పుడు తల్లికి వీడు బాగా పెద్దయ్యాక, వీడు మంచి ఉద్యోగం చేశాక, అప్పుడు ఆ స్థితిలో నాకు వాడు ఇలా చేస్తాడు, వాడు నాకు అలా చేస్తాడు అని ఎక్కడైనా వీసమెత్తు భావం వస్తుందా, ఏ మాత్రమైనా ఒక ఆశ ఉంటుందా, వాడు ఉన్నతి చూడాలని కోరుకుంటుంది తప్ప అప్పుడు వాడు ఉన్నత స్థితిలో నాకు వాడు ఇంత బాగా చేస్తాడు, నన్ను అంత బాగా చూస్తాడనే ఒక ఆలోచన ఉండనే ఉండదు తల్లికి. అటువంటిదే ఈ అమ్మవారు. అదే అవ్యాజమైన కరుణ అంటే ఏది ఆశించకుండా ఇచ్చే ఒక కరుణ. అటువంటి ఆ కరుణ అమ్మవారు ప్రసాదించడం వలన అప్పుడు ఆ సాధకుడికి ఒక నిచ్చెన కనబడుతుందిట. ఆ మెట్లు ఆ పైకి ఎలా వెళ్ళాలా అనుకుంటున్నాను కదా, అరే అక్కడ నిచ్చెన ఉందే, నిచ్చెన ఇంత మటుకు నాకు కనపడలేదే అంటే కొన్ని గోప్యం అన్నమాట. అమ్మవారి అనుగ్రహం కలిగినప్పుడు అక్కడ ఏముందో అది మనకి కనబడుతుంది. అనుగ్రహం లేనప్పుడు అంతా మాయా మిథ్య ఏమీ కనబడదు. అలా ఆ అనుగ్రహానికి పాత్రుడైన ఆ ముముక్షుకి ఆ పురశ్చర్యలతో ఎలా లభిస్తుంది నిచ్చెన, పురశ్చర్యలతో. ఈ పురశ్చర్యలు అంటే ఏమిటి అంటే మంత్ర ధ్యానం, మంత్రం మననం, ఆ ధ్యానం మాటి మాటికి చేస్తూ ఉండడం వలన ఈ పురశ్చరణ గురించి మళ్ళా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అటువంటి పురశ్చరణల వలన ఆ మంత్ర జపం వలన మంత్ర అర్థం తెలుస్తూ ఉంటుందిట, ఆ బోధ జరుగుతుందిట. అప్పుడు తేలికగా సౌధవలభి ఇందులో
సుకృతి సులభం సౌధవలభీం అన్నారు. అంటే ఆ మేడ మీద అగ్రాన్ని అంటే పై అంతస్తుకి వెళ్ళిపోగలిగిన ఆ శక్తిని అమ్మవారు ప్రసాదిస్తుందిట. అంటే అందులో మనకి ముక్తిలో కూడా మన సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుధ్యం. ఆ సాయుధ్యం అంటే అన్నిట్లోకి చాలా అతి ఉన్నతమైనది. అందుకనే సౌధవల భీమన అంటే అగ్రస్థానం అంటే సాయుధ్యమే. ఇంకా దాని తర్వాత ఇంకా అమ్మవారిలో ఐక్యం అయిపోవడమే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. అటువంటి ఆ అమ్మవారి స్థితిని పొందడం, ఆ సాయుధ్యాన్ని పొందడం అనేది ఇందులో ఈ సౌధవల భీమనల అనే మాటలో మనకి తెలియజేస్తున్నారు. ఇంకా పురస్చరణ అంటే మంత్రోపదేశం జరిగిన తర్వాత ఈ దీక్ష తీసుకున్న శిష్యుడు గురువు దగ్గర నుంచి మంత్రం తీసుకున్నాక ఆ మంత్రాన్ని ఆ ధ్యానం మంత్ర ఉపాసన మొదలుపెట్టే ముందు, ఆ దీక్ష ప్రారంభించే ముందు గురు సేవ చేయాలట. ఆ గురు సేవ అంటే అక్కడ ఉండి వారిని సేవించుకోవడం, గురువులని వారు చెప్పిన పనులన్నీ చేయడం. ముందర ఇదంతా జరిగిన తర్వాత మంత్ర దీక్ష తీసుకునే ఆ స్థితి శిష్యుడికి లభిస్తుంటాయి. ఇదివరకు రోజుల్లో చేసేవాళ్ళు, ఇప్పుడు అన్నీ ఏమీ లేవు. ఆ దీక్ష తీసుకుని వచ్చేస్తారు అంతే. గురువుకి మనం ఏం చేయగలుగుతాం అనే ఒక ఆలోచనే ఉండదు. ఆ అటువంటి ఒక దీక్ష తీసుకుని చేయగలిగిన వాళ్ళు మాత్రం చాలా గొప్పవాళ్ళు, ధన్యులు, అదృష్టవంతులు. అంటే గురువుని ఒక అమ్మవారి స్థానంలో దేవ దేవునిగా భావించగలిగిన వాళ్ళు. దైవమే అంటే గురువు అంటే దైవం కన్నా ఎక్కువ కూడా. దైవాన్ని చూపించిన వాడు కాబట్టి గురువు ఇంకా ఎక్కువ కూడా. అటువంటి గురువుకి సేవ చేయడం. కాబట్టి ఈ మామూలుగా అక్కడ ఉండి చేసే సేవలనన్నిటినీ కూడా పురశ్చర్యగా భావిస్తారు. అలా గురువుకి దగ్గర ఉండి చేయగలిగితే అది అదృష్టం. చేయలేని స్థితిలో గురువుకి అమ్మవారికి కూడా అభేదం. అంటే గురువే, అమ్మవారు కూడా మనకి గురువే. ఇప్పుడు మనం ఈ శ్లోకాలు నేర్చుకుంటున్నాం, అమ్మవారే మనకి గురువుగా బోధిస్తోంది. కాబట్టి ఆవిడే నాకు గురువు అని అమ్మవారికి సేవ. ఎలా? అమ్మవారికి పూజ, అమ్మవారిని గురించి ఆలోచించడం, ఆ రకంగా ఏదో తీర్థయాత్ర వెళ్ళాలని ఆలోచన, ఇట్లా ఒక తీర్థ యాత్రకు వెళ్ళి కంచి లాంటి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నా కూడా అక్కడ ఆ అమ్మవారి చరణ సాక్షాత్కారం అది అయినట్టే భావించాలి. అది కూడా పురశ్చర్యగా అక్కడ కూడా మనం చేసే సేవలు, చేయించుకునే సేవలు, అమ్మవారి చేయించుకున్న అభిషేకము ఇవన్నీ కూడా పురశ్చర్యగానే మనం భావించచ్చుట. కాబట్టి ఇటువంటి ఒక మంత్ర దీక్ష తీసుకున్న తర్వాత మన దీక్ష మొదలుపెట్టే ముందర ఇటువంటి ఒక అమ్మవారి అనుగ్రహం పొందే ఒక స్థలానికి వెళ్ళి అక్కడ మనం చేసే ఈ పూజాది కార్యక్రమాలు కూడా, చేయించుకునే సేవలు కూడా, అవన్నీ కూడా పురశ్చర్య కిందే వస్తాయి అవి. తర్వాత అప్పుడు అమ్మవారి చరణ సాక్షాత్కారం అవుతుంటాయి. చరణము అనే మాటకి కుండలిని అనే కూడా ఒక అర్థం ఉంది. ఇప్పుడు దీన్ని కలుపుకొని మీకు ఎంత గొప్ప అర్థం వస్తుందో. ఆ చరణము కుండలిని అంటే చరణ సాక్షాత్కారము, పాద ధ్యానము అంటే మనం ఏం చేస్తున్నాం అన్నమాట, కుండలిని ధ్యానం. మనలో కూడా కుండలిని జాగరూకత ఈ పురశ్చరణ వలన మనలో ఆ ఆ కుండలిని జాగృతం అవ్వడం. ఇదంతా ఎలా మనకి పుణ్య ఫలంగా చేసిన, ఇక్కడ చెప్పారు కదా సుకృతి సులభం. ఈ సుకృతి సులభం అంటే చేసిన పుణ్య కార్యాల వల్ల సులభముగా అని. అప్పుడు ఈ ఎప్పుడైతే మనకి చరణము అంటే కుండలని అనుకున్నామో, మూలాధారం నుంచి సహస్రారం వరకు ఆ జరిగే ఆ కమల సప్తకము అంటారు కదా, ఆ కమల సప్తకం అవే మెట్లు, 7 మెట్లు. 7 మెట్లు అది సోపానంగా
అంటే నిచ్చెన, నిశ్రేణి అన్నారు కదా. నిశ్రేణి అంటే నిచ్చెన. ఆ నిచ్చెన లభిస్తుందిట, కనబడుతుందిట. అంటే ఇప్పుడు కుండలిని ఈ సాధన ఎంత కష్టం కదా! అంటే చెప్పుకున్నామే ఇందాక, ఎప్పుడైతే కైవల్యం అనే ఆ పెద్ద మేడ కనబడంగానే, అమ్మో! ఇంత పెద్ద మేడ నేనెక్కగలనా అని ఒక ఆ సాధకుడు ఆశ్చర్యపోయినట్టు, కుండలిని జాగృతమా? ఈ కుండలిని నాలో అది సాధన, ఈ కుండలిని సాధన అది ఎలా చేస్తాను నేను? అదేమిటో దాని గురించిన నాకెలాగా అర్థమవుతుంది? ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అని ఒక పారాయణ చేస్తున్న మనము ఒక సాధనా మార్గంలో ఉన్నవాళ్ళం ఆ కంగారు పడితే, ఇక్కడ ఏం భయం లేదు. నీకు ఈ ధైర్యం నేనిస్తున్నాను. ఈ కుండలిని జాగృతం జరిగి చాలా సజావుగా ప్రతి కమలము విచ్చుకుని, ప్రతి చక్రము పూర్తిగా విచ్చుకున్న తర్వాత ఒక్కొక్క చక్రాన్ని దాటుకుని పైన సహస్రారంలో ఉన్న శివ ఐక్యం చెందడానికి ఈ కుండలిని ఎలాగైతే పైకి సాధన చేస్తుందో అలాగే ఈ సాధన నీ కుండలిని లోపల ఆ సాధన నీలో జరిగిపోతుంది. నువ్వే పైన నీ అంతట నువ్వే ఆ పైకి వెళ్ళిపోయి ఆ ఆ సౌధవలభీం ఏదైతే ఆ శివ సుధాధార సారైహి ఆ శ్లోకంలో మనం చెప్పుకున్నట్టు సౌందర్య లహరిలో ఆ పైకి వెళ్ళి పూర్తిగా ఈ రకమైన ప్రయాణం మనకు తెలియకుండానే మ్, మన ప్రమేయం లేకుండానే జరిగిపోయి అంత సులువుగా లోపల ఆ కుండలిని జాగృతం అయిపోయి ఆ మోక్ష మార్గంలోకి, అంటే మోక్షం అంటే మన దేహాంతము జరిగే మోక్షము కాకుండా ప్రతిరోజు మనలో వచ్చే ఒక ఆనందం, అది కూడా మోక్షమే. ప్రతిరోజు సంతోషంగా ఉండడం, ఎప్పుడూ శక్తిగా ఉండడం, ఏ రకమైన చింత లేకుండా ఉండడం, రేపు ఏమిటి ఎలాగూ అనే ఒక చింత లేకుండా సంతోషంగా ఆనందంగా, నేను ఆనందంగా ఉంటూ నా చుట్టూ వాతావరణాన్ని ఆనందంగా ఉంచడం, ఇది కూడా మోక్షానికి తక్కువ కాదు. ప్రతిరోజు ఆనందంగా జీవితం గడపడం. ఈ రోజుని ఇలా ఈ మాత్రంగా నేను ఒక సాధనా మార్గంలో నడపగలిగాను. ఈ రోజు నాకు కుదరలేదు అంటే ఏదో చింతపడిపోకుండా, నిన్న చేసిన సాధనా బలం ఈ రోజు నాకు సహాయపడుతుంది. ఈ రోజు చేసుకోలేకపోయినా నేను రేపు చేసుకోగలను అనే ఒక నమ్మకము. ప్రతి చోట ఎక్కడికక్కడ కొన్ని ప్రశ్నార్థకము, కొన్ని భయాలు, ఆందోళనలు వస్తూ ఉంటాయి. వాటికి వీగిపోకూడదు. అన్నిటికి నేను చేయగలననే ఒక నమ్మకాన్ని, అదే ఇంప్లిసిట్ ఫెయిత్ అంటారు చూడండి, చెదరని నమ్మకం. ఈ చెదరని నమ్మకాన్ని అమ్మవారు సాధకుడికి ప్రసాదించి తన మార్గంలోకి తీసేసుకుంటుంది. ఇక్కడ ఆ రెండు చక్రాలకి మనం చెప్పుకుంటాము. మూలాధారము, స్వాధిష్టానం, అగ్ని కుండలము, మణిపూరము, అనాహతము, సూర్యకుండలము, ఆ ఆజ్ఞాచక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞాచక్రము, చంద్రకుండలం. ఇట్లా మూడు. ఈ 6 మెట్లు మూడయ్యి 3 నుంచి 4గో మెట్టుకు వెళ్ళిపోవడం. అంటే ఇంకా తగ్గించేసిందమ్మా. 7 మెట్లెక్కాలా అంటే మూడెక్కితే చాలు. అంటే ఎక్కడికక్కడ ధైర్యం, ఏం పర్వాలేదు, ఎక్కగలవు, చేయగలవు. అట్లా ఈ కుండల త్రయం కలిగిన ఆ మార్గాన్ని ఎక్కుతూ ఆ శివైక్యం చెందడానికి జీవకుండలి సహాయపడుతుంది. దానికి అమ్మవారు ప్రేరేపిస్తుంది. ఈ మార్గంలో మనం నడిపిస్తుంది అని ఇందులో శనేహి తీర్త్వ అన్నారంటే మందంగా, ఇది మందగమనం అని చెప్తూ, అంటే చాలా తొందరగా జరిగిపోదు. ఈ మోహాంబుధి అనే దానిలోంచి బయటపడ్డానికి నెమ్మదిగా జరుగుతుంది. అది అంత తొందరగా అవ్వదు. కొంత ప్రయత్నం అయిన తర్వాత మాత్రమే అప్పుడు క్రమాత్
కైవల్యాఖ్యాం. ఈ అక్కడ మోహాంబుధి అధ సమారోఢు మనసః, దాన్ని దాటాలనే మనస్సు ముందర మనకి రాదు అసలు. అది అదొక సముద్రం, అందులో కొట్టుకుపోతున్నాం అనే జ్ఞానమే ఉండదు కదా. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని ఏమో ఇందులోంచి నేను దాటాలనే భావం చాలా నిదానంగా, శనైహి అంటే చాలా మందంగా, చాలా స్లోగా అది దాటాలి అనే, ఈ మోహాంబుధిని దాటాలి అనే భావం కలిగిన తర్వాత క్రమాత్ కైవల్యాఖ్యం, ఆ కైవల్యాఖ్యం అది కూడా క్రమాత్ అంటే క్రమముగా, సుకృతి సులభం, సుకృతి సులభం అంటే కొంత పుణ్య కార్యముల వలన మాత్రమే కొంచెం సులభం అవుతుంది. తర్వాత లభంతే నిశ్రేణీమివ ఝటితి, అక్కడ ఝటితి అంటే ఝటితి అంటే చాలా తొందరగా. ఎప్పుడైతే ఈ పుణ్య కార్యాలు కొన్ని కదిలాయో కలిగాయో అప్పుడు ఆ నిశ్రేణి అనే ఆ నిచ్చెన వెంటనే ఆ సౌధవలభిని ఎక్కడానికి వెంటనే కనబడుతుందిట ఆ నిచ్చెన. చరణం ఎప్పుడు పురశ్చర్యాభిస్తే, ఈ పురశ్చర్యలు చేయడం వలన అప్పుడు లభంతే నిశ్రేణి ఝటితి, వెంటనే ఆ నిచ్చెన కనబడుతుంది. అప్పుడు పురమథన సీమంతిని, ఇప్పుడు మనకి 3 సోపానాలు అన్నారు కదా, 3 త్రిపురారి, త్రిపుర మథనం, త్రిపురాలు మనలో అంటే 3, ఈ 6 కలిపి 2 చేస్తే 3 అయినాయి. ఈ మూడిటిని కూడా మనం దాటగలిగినాడు సహస్రారంలో ఉన్న శివ సాయుధ్యాన్ని పొందగలుగుతాము. అమ్మవారి ఈ పాద ధ్యానం అందుకు ఉపయోగపడుతుంది అని ఇందులో చెప్తున్నారు. అది శనైస్తీర్త్వా మోహాంబుధిమథ సమారోఢు మనసః క్రమాత్ కైవల్యాఖ్యాం సుకృతి సులభాం సౌధవలభీం లభంతే నిశ్రేణీమివ ఝటితి కామాక్షి చరణం పురశ్చర్యాభిస్తే పురమథన సీమంతిని జనాః